శ్రీమతే రామానుజాయ నమః. నేను మీ గోపాలయ్యం గారిని. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. అది గరికపాటి వారి యొక్క ప్రసంగంలో విష్ణు సహస్రనామాన్ని 11 సార్లు చదివితే మంచిదా, ఒకసారి చదివితే మంచిదా అని చెప్పేసి ఆయన కొన్ని స్పీచెస్ ఎలా ఉంటాయంటే తేలిగ్గా తీసుకోవాలా, సీరియస్గా తీసుకోవాలా తెలియదు అనమాట. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చాలా తేలిగ్గా చెప్పేస్తారు, చాలా తేలికైన విషయాన్ని చాలా ఇంపార్టెంట్గా కూడా చెప్తుంటారు ఆయన. అందులో కొందరికి ఆయన చెప్పిన మాట నెగిటివ్గా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపించింది. విష్ణు సహస్రనామాన్ని 11 సార్లు చదివితే ఏదో అవుతుంది అనుకుంటారు, కానీ అలాంటిది ఏమీ లేదన్నట్టుగా దాని అర్థాన్ని చెప్పారు. కానీ నేను ఆ మాటని ఖండిస్తూ మీతో అనే మాట ఏంటంటే, పవిత్రమైన మనస్సుతో మీరు ఏదైనా సరే మీ యొక్క దీక్ష కొరకు, మీ మానసిక ప్రశాంతత కొరకు, మీ యొక్క మనస్సుని ఆత్మలో నిలిపి ఎప్పుడైతే విష్ణు సహస్రనామాన్ని ఒకసారి కాదు, 3 సార్లు కాదు, 11 సార్లు కాదు మీరు చదివితే మీ ఆత్మశక్తి పెరుగుతుంది, మీలో అష్టసిద్ధులు పెరుగుతాయి, మీరు రాబోయేటువంటి సంఘటనల్ని ముందే ఊహించగలిగేటువంటి మేధావులు అవుతారన్నమాట. అటువంటి శక్తి రావటం వల్ల మిమ్మల్ని, మీ భర్తని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని చక్కగా మీరు చూసుకునే అవకాశాలు ముందుగానే ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనస్సు అనే దానిని మనం విచ్చలవిడిగా వదిలేస్తే పనికిరాని విషయాలు ఎన్నో పెకిలించుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరి అటువంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి కోసమే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా విష్ణు సహస్రనామాన్ని అనేక విధాలుగా చదువుతూ ప్రతి పదం మీద కూడా మనసు పెట్టి ఆ పదానికి అర్థమేమై ఉంటుంది అని మనం ఆలోచిస్తూ ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే చేతిలో తులసిమాల పెట్టుకొని ఒక కమండలాన్ని పెట్టుకొని ఇలా తిప్పేస్తే ఆయన ఎవరో చెప్పినట్టుగా తులసిదాసు గారి ఒక మంత్రం ఉంది. ఆ మాట ఆయన ఏమన్నారంటే, మాలాతోకర్ మైపిరే జీబిపిరే ముకుమాయి అని చెప్పి ఒక అద్భుతమైన మంత్రాన్ని చిన్నప్పుడు మాకు ఆ పద్యం చెప్పేవాళ్ళు. అంటే మనసులో నుంచి మంత్రాలు నోట్లో నుంచి వస్తున్నాయట. మనసు మంత్రం 4 విధాలుగా పరిపరి విధాలుగా వెళుతుందట. మరి ఇలాగా మాల తిప్పటం వల్ల చెయ్యి నొప్పి తప్ప అక్కడ వచ్చే ప్రయోజనం ఏమీ లేదని చెప్పి చాలా వ్యంగ్యంగా చెప్పడం జరిగిందనమాట. అలాగే మనస్సుని పూర్తిగా ఆ యొక్క మంత్రం మీద పెట్టిన వాడి గుణాలు ఎలా ఉంటాయో మీకు నేను చెప్తా. అదృశ్యో వ్యక్త రూపస్య అనే ఒక్క మాట వస్తే చాలు. కనిపిస్తాడు, కనిపించడు అని చెప్పి అక్కడ మీనింగ్ ఉంది. అందులో పెద్దగా మనం గరికపాటిదో ఇంకెవరో చాగంటి గారితో వీడియోలు చూడాల్సిన అవసరం లే. 5వ క్లాస్ చదువుకున్న పిల్లోడికి కూడా తెలుస్తుంది. అదృశ్యో వ్యక్త రూపస్య అంటే కనిపిస్తాడు, కనిపించడు. మరి గాలి కనిపిస్తుందా? నేల కనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది. మరి కనిపించని యొక్క విషయాలు కూడా ఆయనలో ఉన్నాయి. ఆయన కనిపిస్తాడు, కనిపించడు, ఉంటాడు, ఉండడు. ఆ విధంగా అత్యంత మాయారూపమైనటువంటి ఆ యొక్క మహావిష్ణువుని తెలుసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా ఏ మంత్రమైనా సరే, అది హనుమాన్ చాలీసా కావచ్చు, అష్టలక్ష్మి మంత్రం కావచ్చు, లేదా విష్ణు సహస్రం కావచ్చు, మనస్సుని పెట్టి లగ్నం చేసి, మనస్సు లగ్నం అంటే ఆత్మలో కూర్చొని ప్రశాంతంగా చదవండి. 100కు 100% మీకు రిజల్ట్ రాకపోతే నా పేరు మార్చుకుంటా. నమస్కారం, మీ గోపాలయ్యం గారు.